హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. చిత్తూరు జిల్లాలో ఏకంగా 238 మంది కానిస్టేబుల్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అసలు ఎందుకు ఇంత సడన్ గా ఇంతమందిని ట్రాన్స్ఫర్ చేశారు, అసలు దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే సార్. నమస్తే రమ్య. సార్, చిత్తూరు జిల్లాలో 238 మంది కానిస్టేబుల్ని ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఈ ట్రాన్స్ఫర్స్ అనేవి ఇప్పుడు కానిస్టేబుల్స్తోనే ఆగుతాయా, లేకపోతే ఇంకా వేరే డిపార్ట్మెంట్స్కి కూడా వెళ్ళే అవకాశం ఉందా? యాక్చువల్గా మొత్తం 278 మంది పైగా ట్రాన్స్ఫర్స్ అంటే షెప్లింగ్స్ జరిగాయని. నువ్వు అందులో 238 కానిస్టేబుల్స్ ఉన్నారు, మిగతా వాళ్ళంతా ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్స్ ఆ లెవెల్లో ఉన్నారు. ఓకే, వాళ్ళకి కూడా కొంత అటు ఇటు షెప్లింగ్స్ జరిగాయి. అయితే దీనికి కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో పొంగనూరులో ఒక మర్డర్ జరిగింది. టీడీపీ కార్యకర్త రామకృష్ణ అనేటువంటి వ్యక్తి మీద వైసీపీ లీడర్లు పెద్ద ఎత్తున వేట కొడవలతో అత్యంత దారుణంగా నరికి చంపారు. అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎలా అరాచకాలు చేపిస్తున్నాడు, ఎలా వాళ్ళకి కాలం చెల్లుతుంది. ఇక్కడేమో వల్లభని వంశీ ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేస్తాడు, అతను ఎమ్మెల్యే కాదు, వాళ్ళ ప్రభుత్వ అధికారం లేదు. అక్కడేమో పెద్దిరెడ్డి టీడీపీ కార్యకర్తను ఏకంగా చంపించగలుగుతాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇంకా ప్రభుత్వం వాళ్ళకి ఎందుకు ఉదాసీనంగా ఉంది, వాళ్ళ పట్ల పోలీసింగ్ ఏం చేస్తుంది అనేటువంటి చర్చ వచ్చింది. అందులోనూ ఆ రామకృష్ణ అంతకుముందు మాట్లాడిన వీడియో ఒకటి బాగా వైరల్ అయింది. ఏది, నాకు ప్రాణహాని ఉంది, ఇక్కడ పోలీసు వాళ్ళు నాకు కోఆపరేట్ చేయట్లేదు, ఈ పోలీసు వాళ్ళని ఇక్కడ నుంచి మార్చాలి. పర్టికులర్గా ఆ స్టేషన్ సిఐ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సహకరిస్తున్నాడు, అతను చెప్పినట్టు వింటున్నాడు, అతను చెప్పినట్టు విని పైగా నా మీదే రివర్స్గా మాట్లాడుతున్నాడు, కేసులు పెడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు అనేటువంటి వీడియో ఏదైతే చేశాడో ఆ వీడియో బాగా వైరల్గా మారింది. అప్పుడు టీడీపీలో కూడా పెద్ద చర్చ, అసలు ప్రభుత్వంలో ఉంది మనమా వాళ్ళ? ఇప్పటికీ ప్రభుత్వం మారినా కానీ మన కార్యకర్తలు చనిపోతుంటే మన ప్రభుత్వం ఏమీ చేయలేదా, మన పార్టీ ఏమీ చేయలేదా? సరే, అదే ఈ ఒక్క విషయమే కాదు, కూటమి వచ్చి 9 నెలలు దాటినా కానీ ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళందరూ వైసీపీకే వర్క్ చేస్తున్నారు అనే వార్తలు కూడా ఉన్నాయి కదా. ఎస్, ఆ చర్చే నడిచింది. కరెక్ట్గా నువ్వు చెప్పినట్టే ఆ చర్చే నడిచింది. ఇంకా గ్రౌండ్లో వాళ్ళ మనుషులే ఉన్నారు, అంటే వైసీపీ పాలనే ఉంది ఇంకా అనేది టీడీపీ కార్యకర్తలు ఆగ్రహానికి కారణమైన విషయం. ఎందుకంటే ఒకటి, ఇక్కడ మర్డరు, బోరుగడ్డ అనిల్ కుమార్ విషయంలో బిర్యానీ తినిపించడం, స్టేషన్లో పరుపులు పరచడం, ఇవన్నీ అన్ని రకాల చర్చలు కలగలిపిన చర్చ నడిచింది. దాంట్లో నుంచి ప్రభుత్వం కొంత రీడయ్యి పాత వాసనలో ఉన్నటువంటి పోలీసులను అటు ఇటు ట్రాన్స్ఫర్ చేశారు. సహజంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంటుందంటే అధికారుల విషయంలో పెద్దగా వాళ్ళ జోలికి వెళ్ళరు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ మీద కక్ష సాధింపులు చేయటం ఉండదు. వాళ్ళనే ముందు పెట్టి పరిపాలన చేస్తూ ఉంటాడు. వాళ్ళని నమ్ముతాడు ఎక్కువ, అధికారులను ఎక్కువ నమ్ముతాడు. ఇప్పుడు టీడీపీ నాయకుల కోపం కూడా అదే, అధికారులను చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ నమ్ముతున్నారు, మమ్మల్ని తక్కువ నమ్ముతున్నారు అని చెప్పేసి. అధికారం తీసుకొచ్చింది మేమైతే అధికారులను ముందు పెట్టి పరిపాలన నడిపిస్తున్నారంటే పరిపాలన ఎప్పుడూ అధికారులను ముందు పెట్టి నడిచింది. ఓకే, పరిపాలన ఎప్పుడూ అధికారుల ద్వారానే నడిచింది. వాళ్ళని కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం కొద్ది క్యాడర్లో వైరస్యం ఉంటుంది. ప్రత్యేకించి పోలీసులు గవర్నమెంట్ ఉద్యోగులు వాళ్ళ ప్రభుత్వం మారిన తర్వాత కొత్త ప్రభుత్వానికి అనుకూలంగా, కొత్త నాయకత్వానికి అనుకూలంగా చేయాలి, చట్ట ప్రకారం నడుచుకుంటూ పోవాలి. ఏ రాజకీయ పార్టీకి తొత్తులుగా ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే వైసీపీ చాలామంది, అందరూ కాదు చాలామంది పోలీసులకు కొంత లంచాన్ని అలవాటు చేసింది, డబ్బును అలవాటు చేసింది. వాళ్ళ పార్టీ నుంచి డైరెక్ట్గా కొంతమంది అకౌంట్లో డబ్బులు పడుతూ ఉంటాయి. ఇప్పుడు ఓ గవర్నమెంట్ కానిస్టేబుల్కి ఎంత జీతం? చాలా లిమిటెడ్ జీతం ఉంటుంది. అదే ఒక్కసారి ఒక పెద్ద అమౌంట్ ఆఫర్ చేశారనుకో, వాళ్ళు లొంగిపోతారు కదా. వాళ్ళు జీవితాంతం జాబ్ చేసి సంపాదించే సొమ్ము ఒక్కసారిగా ఆఫర్ చేశారనుకో, ఏముంది లొంగిపోవడానికి ఏముంది? మన పుష్ప సినిమాల జొల్ల అల్లు అర్జున్ మీద కేసులు పెడతారు, అల్లు అర్జున్ స్టేషన్ పోతాడు, ఓ బిగ్ అమౌంట్ అందరికీ సూట్ కేసులు పంచుతాడు, ఆ స్కూటీ కేసులు తీసుకొని ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి స్టేషన్ ఖాళీ చేసి వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు మీరు అనేదాన్ని బట్టి చూస్తుంటే 238 మంది కానిస్టేబుల్స్ ఒక రామకృష్ణ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి ట్రాన్స్ఫర్ జరిగాయా? కాదు, అంతమంది ఇన్వాల్వ్ అయ్యారని దాని కాదు. ఇదంతా నేను చెప్పానంటే ఈ చర్చకు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఆ టీడీపీ మాజీ మంత్రి, చిన్న విత్తం కదా, మాజీ మంత్రి ఒక కామెంట్ చేశాడు. ప్రభుత్వం మారిన తర్వాత పాత పోలీసు ఆఫీసర్లంతా కూడా అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలకి బాగా క్లోజు. ఇప్పుడు పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నియమించుకున్న వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఏసీఐ కానిస్టేబుల్ కావాలి. దుర్మార్గం ఏంటంటే అక్కడ పలానా స్టేషన్లో ఎస్ఐ ఎవరు ఉండాలి, పలానా స్టేషన్లో సీఏ ఎవరు ఉండాలి, పలానా స్టేషన్లో కానిస్టేబుల్ ఎవరు ఉండాలి అనేది అక్కడ లోకల్ ఎమ్మెల్యే డిసైడ్ చేస్తాడు వైసీపీ అయ్యాళ్ళు. అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనుకున్న వాళ్ళే పొంగనూరు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళే పనిచేస్తున్నారు. అక్కడ సీఐకి రాయల్టీ ఉంది. నన్ను ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్లో సీఐగా పెట్టింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఒక రాయల్టీ ఉంది. అందుకని వీళ్ళని ఒక చోట నుంచి ఇంకో చోటకి చేస్తే, షెప్లింగ్ చేస్తే ఈ బాధ నుంచి విముక్తి కలిగిద్ది. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ పోలీస్ స్టేషన్కి వచ్చాడనుకో,
గతంలో అతని కింద పనిచేసి ఉన్నాడు, అతనితో కలిసి పనిచేసి ఉన్నాడు, అతనితో కొలాబరేట్ అయి పనిచేసినాడు. ఒకసారిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడాడు కదా. కాబట్టి అతను తీసిపోయి వేరే నియోజకవర్గం వేసి వేరే నియోజకవర్గంలో ఉన్నటువంటి సీఎం తీసుకొచ్చి ఇక్కడ వేస్తే అతను కొంత చట్ట ప్రకారం పోయే అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక పాయింట్ లేవనెత్తారు. ఈ పాయింట్ చర్చ జరగటం ఫలితంగా ఈ మొత్తం జిల్లాలో ఒక పొంగునూరు మాత్రమే కాదు, జరిగింది ఇన్సిడెంట్ ఒక పొంగునూరులో. ఆ పొంగునూరులో దాదాపు 40 మంది పోలీసులు, సిఐ, ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్స్, తర్వాత కానిస్టేబుల్, మొత్తం 40 మంది ఒక స్టేషన్లో ఉన్న వాళ్ళంతా మారిపోయారు. పొంగునూరు పోలీస్ స్టేషన్ వరకు అయితే మిగతా చోట్ల మాత్రం కొద్ది మంది మారారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా చూసినప్పుడు 238 కానిస్టేబుల్, మిగతా వాళ్ళు ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, వాళ్ళంతా ఎస్ఐలు దాకా పోలేదు అనుకుంటా, హెడ్ కానిస్టేబుల్ వాళ్ళ వరకు మారారు. ఒక్క పొంగునూరులో మాత్రం సిఐ ఏమో సస్పెండ్ అయ్యాడు, ఎస్ఐ ఏమో మారిపోయాడు, మొత్తం స్టేషన్ కొత్త పోలీసులు నిండిపోయింది. ఓకే, ఈవెన్ దో రైటర్తో సహా. ఎందుకు? ఈ పర్టికులర్ కేసు విషయంలో న్యాయం జరగలేదు. రామకృష్ణ ప్రాణహాని ఉందని మొత్తుకున్నా, పోలీసులకు ఫిర్యాదు చేసినా, గతంలో దాడులు జరిగినా జరగలేదు. రెండోది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాల గురించి కొత్తగా చెప్పుకునేది ఏం లేదు. మా ఊరు అరాచకాలు కాదు. ఇప్పుడు నేను కొన్ని 2-3 ఉదాహరణ చెప్తా. శ్రీకాకుళం జిల్లా నుంచి అక్కడున్న టీడీపీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ యాత్ర చేశారు. ఆ సైకిల్ యాత్ర పొంగునూరుకు పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ తొక్కొని తిరిగారు. అంటే టీడీపీ గురించి సైకిల్ కదా, అందుకని సైకిల్ యాత్ర చేశారు వాళ్ళేదో. అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత, పొంగునూరుకి వెళ్ళిన తర్వాత, ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకా ఇది, ఇక్కడ మీరు టీడీపీ కండువాలు వేసుకొని పచ్చ చొక్కాలు వేసుకొని సైకిల్ తొక్కుంటూ వస్తారా, మీరు ఆ చొక్కాలు తీయండి, ఆ కండువాలు తీయండి అని బట్టలు ఇప్పించారు, చొక్కాలు ఇప్పించారు. కాబట్టి అంటే అదేమన్నా పాకిస్తానా? అది భారతదేశమే కదా, భారతదేశమే కదా. ప్రచారం చేసుకుని నాకు ఎవరికైనా ఉంటుంది కదా. అభిమానంతో సైకిల్ రాష్ట్ర వ్యాప్తం దొక్కినప్పుడు పొంగునూరు ఏమన్నా దొక్కొద్దా? పులివెందులు కూడా పోయి ఇచ్చారు వాళ్ళకని పొంగునూరులో బట్టలు ఇప్పించారు. కాబట్టి అలాంటి సంఘటనలు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రకాలు జరిగినాయి. తర్వాత అక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేసిన బీసీ నాయకుడు రామచంద్ర యాదవ్ మీద పెద్ద ఎత్తున అటాకింగ్ జరిగింది, చంపే ప్రయత్నం జరిగింది, అతి ఇంటి మీద దాడి జరిగింది. సో ఇవన్నీ గతంలో జరిగినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎలాంటి రౌడీయిజాన్ని ప్రోత్సహించాడు అంటానికి ఉదాహరణ. అక్కడ రామచంద్ర యాదవ్ అడిగి చెప్తాడు, ఇండిపెండెంట్గా పోటీ చేస్తే చంపేస్తాం, ఆయన మాకు వ్యతిరేకంగా మాట్లాడితే నరికేస్తాం అని చెప్పేసి విషయాలు గతంలో అనేకం ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రామకృష్ణని చంపడానికి కారణం ఏంటంటే, ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సామాన్యులను భయపెట్టి, పేదలను భయపెట్టి, మధ్యతరగతి వాళ్ళని భయపెట్టి దౌర్జన్యంగా భూములు లాక్కోవటం, ఆ విషయాలు బయటికి తీసుకొస్తున్నానికి కారణం చేత ఈ రామకృష్ణ మర్డర్ జరిగింది. మరి ఈ రామకృష్ణ మర్డర్ జరుగుతూ ఉంటే, బెదిరింపులు జరుగుతూ ఉంటే ఎందుకు పోలీసింగ్ ఏం చేసింది? ప్రభుత్వం కూటమిది అయినప్పుడు కూడా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండి కూడా, సగటు టీడీపీ కార్యకర్తకి, వైసీపీ నాయకుల భూ కబ్జాలను బయట తీసుకొస్తున్నటువంటి వ్యక్తికి రక్షణ లేకపోతే ఎలా? రేపొద్దున ఎవరు అందరూ భయపడి కూర్చుంటారు ఇంట్లో, ఎవడు బయటకు వస్తాడు, ఎవరు వ్యతిరేకంగా మాట్లాడతాడు? ఆ చర్చలోంచి ఇదంతా జరిగింది. ఓకే, థ్యాంక్ యూ కార్తిక్. థ్యాంక్ యూ.